ఇందుకే మా చెల్లిని చూస్తే నాకు కోపం వచ్చేది. హలో గైస్, ఏమంటే మేము సంతకెళ్ళే దారిలో నేరేడుకాయల చెట్టు కనిపించింది. దాన్ని చూసేసి మా చెల్లి ఆపమని ఒకటే గోల. ఫుడ్ ఎక్కడుంటే మా చెల్లి అక్కడ ఉండాలన్నమాట కంపల్సరీ. అసలు ఏంటో ఈ కాయలంటే మా చెల్లికి అంత పిచ్చి. విసిగే రాకుండా ఎన్ని కాయలు ఇచ్చినా తింటానే ఉంటుంది. ఆ రోడ్డుని చూసారా ఎన్ని కాయలు పడిపోయి వేస్ట్గా అయిపోయాయో. మేము వాటిని ఏరుకుంటా ఉంటే దారిలో పోయే వాళ్ళంతా విచిత్రంగా చూస్తూ ఉంటారు. అయినా మా చెల్లి ఏం పట్టించుకోదు. తన పని ఏదో తను చూసుకుంటా ఏరుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆలోచిస్తే నాకు ఒకటే ఇలాంటి చెల్లి ఉంటుందో లేక అందరికీ ఇలాంటి చెల్లెళ్ళే ఉంటారో తెలియదు. గాలికి ఎన్ని కాయలు రాలిపోతున్నాయో, అసలు చాలా కాయలు వేస్ట్ అయిపోతున్నాయి. దేవసేన పుల్లలేరినట్టు మా చెల్లి కాయలన్నీ ఏరుతూ ఉంది. టైం అవుతా ఉంది రామే అంటే తింటూ డాన్సులు వేస్తూ ఉంది. అదేంటో నేను లేక ఒక్క కాయ తిన్నా నాకు వెంటనే జలుబు వచ్చేస్తుంది. కానీ మా చెల్లి ఎన్ని తిన్నా ఏం తిన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అన్నిసార్లు పిలిస్తే చూడు ఇవే వచ్చాయని చెప్పి చూపిస్తుంది. ఇవి చాలా తక్కువ అంట.